హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసుస్ వైబ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన గణేష్ లాకెట్ అంటే నేను రీసెంట్గా చేసిన ఒక చక్కటి సింపుల్ బ్లాక్ బీడ్స్ కోసం తయారు చేసిన ఒక గణేష్ లాకెట్ అండి. అది ఎక్సలెంట్ రెస్పాన్స్ అండి. ఎంతమందికి నచ్చిందంటే, ఎన్ని ఎంక్వైరీస్ అంటే, యాక్చువల్గా మీకు తెలుసు నేను 5 రూపీస్ కాయిన్ సైజులో ఆ లాకెట్ చేయడం జరిగింది. చాలామంది అంటే ఇంకొంచెం పెద్ద సైజు అంటే ఒక 1 రూపీ కాయిన్ సైజులో చేస్తే ఎలా ఉంటుందండి అని చాలామంది అడిగారండి. అలాగే ఒక 2 లాకెట్లు చేయడం జరిగింది. ఎలా ఉంటుందో నాకు చూడాలనిపించిందండి. అలాగే ఓ 2 లాకెట్స్కి మనకు ఆర్డర్స్ కూడా వచ్చినాయి. సో వెంటనే ఇంకా ఒక 2 లాకెట్స్ సేమ్ అలాగే ఓవెల్ షేప్లో 1 రూపీ కాయిన్ సైజు, ఆల్మోస్ట్ రౌండ్ చేస్తే 1 రూపీ కాయిన్ సైజు అంటే 5 రూపీస్ కాయిన్ సైజ్ చేసాము ఇంతకుముందు. దానికి ఒక 30% పెంచి చేసామనుకోండి, 30 to 40% పెంచితే 1 రూపీ కాయిన్ సైజు, మోర్ దెన్ 1 రూపీ కాయిన్ సైజ్ అనుకోండి. అలాగే ఓ మంచి కాంబినేషన్లో మనం బ్లాక్ బీడ్స్లో చేసామండి. బ్లాక్ బీడ్స్తో పాటుగా ఈరోజు గ్రీన్ బీడ్స్ అంటే దాంట్లో మనం ఆ లాకెట్లో గ్రీన్ పోటా వాడుతున్నాం, మీకు తెలుసు. సో ఆ గ్రీన్ బీడ్స్ కాంబినేషన్గానే సూట్ అయ్యేలాగా గ్రీన్ క్రిస్టల్స్ వాడి అలాగే 4 లైన్స్ మరొక సెట్ చేయడం జరిగిందండి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఎప్పుడు ఓ మంచి క్రియేషన్కి ఎఫర్ట్ పెడితే రిజల్ట్ వస్తుందనటానికి ఈ లాకెట్స్ ఒక సాక్ష్యం అండి. ఈ చిన్న లాకెటేనండి. ఇన్ఫ్యాక్ట్ నేను ఇది మీరు ఆల్రెడీ బ్లాక్ బీడ్స్ కాంబినేషన్లో చూశారు కాబట్టి కొంచెం నేను ఈ గ్రీన్ కలర్ కాంబినేషన్లో చేసిన సెట్ చూపిస్తూ మాట్లాడతాను. ఇన్ఫ్యాక్ట్ 2 లాకెట్స్ కూడా పెద్ద సైజు లాకెట్సేనండి. 1 రూపీ కాయిన్ సైజ్ లాకెట్స్ అంటే 1 రూపీ కాయిన్ కన్నా కొంచెం పెద్దదే అనుకోండి. అఫ్కోర్స్ 1 రూపీ కాయిన్ రౌండ్ షేప్లో ఉంటుంది, ఇది మనం ఓవెల్ షేప్లో చేస్తున్నాం కొంచెం. సో ఇక్కడ గ్రీన్ వాడాం కాబట్టి కస్టమర్ గ్రీన్ బీడ్స్లోనే వాడుకుంటే ఎలా ఉంటుందో అనుకున్నారు. ఇంకా ఆలస్యం ఏముందండి, మనం చేసేయడం జరిగింది. సో చక్కగా గ్రీన్ బీడ్స్ 4 లైన్స్ గ్రీన్ బీడ్స్లో ఈ లాకెట్ డిటాచబుల్ లాకెట్ అండి. ఈ బీడ్స్కే కాదు, ఇలాంటి నెంబర్ ఆఫ్ కలర్స్ బీడ్స్ దొరుకుతాయి మార్కెట్లో మీకు. సో ఓ 4-5 సెట్లు బీడ్స్ ఇవి తయారు చేయించి పెట్టుకున్నారంటే అఫ్కోర్స్ ఇదేముందండి, ఒక 1/2 గ్రామ్ బంగారం హుక్కు, 1/2 గ్రామ్ అంటే ఓ 700 మిల్లీస్లో మీకు హుక్ వచ్చేస్తుంది. గోల్డ్ హుక్ కావాలి అంటే, లేదంటే అది కూడా మీరు ఆర్టిఫిషియల్ హుక్ వెళ్ళొచ్చు. సో ఆ విధంగా ఈ లాకెట్కి చాలా చక్కగా ఈ ఎమరల్డ్ బీడ్స్ కరెక్ట్గా కలర్ కూడా మ్యాచింగ్ తీసుకోవడం జరిగిందండి. ఎమరల్డ్ మనం రియల్ ఎమరల్డ్ పోటా ఏదైతే వాడామో దానికి సూట్ అయ్యే కలర్ తీసుకోవాలి. ఇవి న్యాచురల్ బీడ్స్ కాదండి, క్రిస్టల్స్. ఇవి ఆర్టిఫిషియల్ క్రిస్టల్స్ అంటే మ్యాన్ మేడ్ క్రిస్టల్స్ అనమాట. సో నెంబర్ ఆఫ్ షేడ్స్లో నెంబర్ ఆఫ్ కలర్స్లో ఇవి మార్కెట్లో అవైలబిలిటీలో ఉన్నాయి. సో దీనికి సూట్ అయ్యే కలర్ మ్యాక్సిమం 99% మ్యాచ్ అయ్యేలాగా బీడ్స్ తీసుకుని దీనికి సెట్ చేయడం జరిగిందండి. సో చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి. ఇన్ఫ్యాక్ట్ దీని అందం నిజంగా ఆడవారి మెడలో ధరించినప్పుడే ఉంటుందండి. సరైన కాస్ట్యూమ్లో చక్కగా సింపుల్ సెట్ అండి. బట్ ఇది ఇచ్చిన ఇంపాక్ట్ మీకు అంతా ఇంత కాదు. లుక్స్ వైజ్ కానివ్వండి, అట్రాక్షన్ కానివ్వండి, బ్యూటిఫుల్గా సెట్ అయిందండి. ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. దీని వెయిట్ మీరు చెప్పాల్సి వస్తే హుక్తో పాటుగా, హుక్ ఆఫ్ కోర్స్ ఈ హుక్ ఆల్మోస్ట్ కొంచెం గట్టిగానే చేసామండి. కొంచెం 1 ఇంచ్ హుక్ చేయడం జరిగింది. సో అది ఆల్మోస్ట్ మీకు 1 గ్రామ్ గోల్డ్ వరకు ఆ హుక్ తీసుకున్నాం వారి బడ్జెట్ని బట్టి. ఇంక ఈ లాకెట్కి మనకి ఒక 12.5 గ్రామ్స్ గోల్డ్ యాడ్ అయిందండి. ఇంతకుముందు మీకు తెలుసు 8.5 గ్రామ్స్లో నేను లాకెట్ చేయడం జరిగింది 5 రూపీస్ కాయిన్. ఇది పెద్ద సైజ్ అండి. ఎమరల్డ్ సైజ్ పెంచాం. అలాగే చుట్టూ ఉన్న ఆ సర్ఫేస్ కానివ్వండి అన్నీ ఎన్లార్జ్ అయినాయండి. గణేష్ మూర్తి కూడా కొంచెం దానికన్నా కాస్త పెద్ద దాని ప్రపోర్షనేట్లో పెరిగింది. సో మంచి ఇంపాక్ట్ అండి, మంచి దానికి చూపించింది అనమాట. ఆ చేంజెస్ కరెక్ట్గా కనపడుతున్నాయి. అఫ్కోర్స్ సైజ్ పెరిగింది అంటే ఇది సాలిడ్ పీస్ అండి. మీకు ఇక్కడ హైట్ కూడా గమనిస్తే లాకెట్ హైట్ కూడా బాగుంటుంది. చూడటానికి చిన్న లాకెటే కానీ అసలు చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి. అంటే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు, ఏదో సింపుల్గా చేద్దామన్న కాన్సెప్ట్ కాదండి. అంతా కాస్టింగ్ వర్క్ చేసాం, పోత వర్క్ చేసాం, క్యాడ్ వర్క్ చేసాం. దాంతో వినాయకుడు అయితే చెప్పక్కర్లేదండి. మీరు చాలామంది చూసి చాలా అప్రిషియేట్ చేశారు. చాలా మెసేజ్లు, చాలా నాకు కామెంట్స్ రావడం జరిగింది. దానికి వచ్చిన అభిమానంతోనే మళ్ళీ ఒక 2 లాకెట్స్ ఇమీడియట్గా చేయడం జరిగింది.
సో బ్లాక్ బీడ్స్లో కోర్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా సెట్ అయిందండి. దాని ద్వారానే ఈ కొత్త క్రియేషన్స్ అన్నీ మళ్ళీ వచ్చినాయి. ఈ లాకెట్ సైజు పెంచాలని కానీ డిఫరెంట్ బీట్స్లో వాడుకోవాలని కానీ ఇష్టపడుతున్నారు. మనకి ఆర్డర్స్ వస్తూ ఉన్నాయి. సో గ్రీన్ బీట్స్లో చేయడం జరిగిందండి. అలాగే ఇదైతే మీకు ఆ బ్లాక్ బీట్స్లో ఆల్రెడీ చేసిందే, పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఈరోజు లాకెట్స్ గురించి మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇంకొక చిన్న ఆర్నమెంట్ చూపిస్తానండి. ఇలాంటి ఆర్నమెంట్ ఒకటి ఉందని ఇన్ని సంవత్సరాలు నాకు తెలియదండి. ఎవరో కస్టమర్ ఫీడ్బ్యాక్తోనే చేయటం జరిగింది. ఇవి ఎంతమందికి తెలుసు, ఎక్కడ వాడతారో నేను చెప్తానండి. వీటి పేరు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అంటే ఈ పర్టికులర్ ఆర్నమెంట్ని ఏమంటారు? నేను పేరు కనుక్కున్నాను, బట్ నేను ఇప్పుడు చెప్పట్లేదు, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు ఎవరికైనా తెలిస్తే వీటి పేరేంటో, మన తెలంగాణ ఏరియాలో ఒక పర్టికులర్ రీజన్లో బాగా ఇష్టంగా వాడతారంటండి ఈ ఆర్నమెంట్స్. నాకు తెలియదు నిజానికి. ఇవి ఈ టాప్లో వాడతారండి. ఈ చెవు టాప్ పార్ట్ ఏదైతే ఉందో ఈ టాప్ హోల్ వస్తుంది. ఇది ఈ టాప్ హోల్లో ఇలా స్క్రూ అవుతుంది, పై నుంచి ఫిట్టింగ్ వస్తుంది. మీకు నేను అర్థమయ్యేలా చెప్పాననే అనుకుంటున్నాను. ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి, ఎక్కడ వాడతారో ఆ పిక్స్ కూడా దొరికేస్తాయి. నేను తర్వాత దీని గురించి చూశాను. ఆ కస్టమర్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత చాలా ఎక్సర్సైజ్ చేయడం జరిగిందండి, ఇవి ఎలా వస్తాయి ఏంటి అని. ఇలాంటి ఇంకో జత కూడా చేస్తున్నాను పర్ల్స్ తోటి, అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఈ బ్యూటిఫుల్ ఆర్నమెంట్ ఇది ధరిస్తే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మీరు చూడండి, మీకు చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది, ఆడవారికి మాకు తెలియని విషయాలు కూడా మీకు తెలుస్తాయి. సో ఈ పేరు చెప్పే ప్రయత్నం చేయండి కామెంట్స్ రూపంలో. అలాగే చక్కటి ఆర్నమెంట్ అండి. ఎంతండి వెయిట్? మీకు 2 గ్రామ్స్ లోపలే, 2.5 గ్రామ్స్ లోపల మీకు జత వచ్చేస్తుంది. ఇదంతా కలిసి 1 ఇంచ్ అనుకోండి, టాప్ టు బాటమ్, ఫ్లవర్ నుంచి పైన దాకా. ఇక్కడ ఒక 1 ఇంచ్ ఈ ఫ్లవర్ ఇక్కడ డ్యాంగిల్ అవుతూ ఉంటుందండి ఇన్సైడ్ ఆఫ్ ద ఇయర్. సో పై నుంచి స్క్రూ అవుతుంది. మనకి ఇక్కడ ఎలా అయితే వెనక నుంచి అవుతుందో ఇక్కడ పై నుంచి అవుతుంది స్క్రూ. సో దట్స్ ఆల్ ఫర్ ద డే ఫ్రెండ్స్. వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన ఈ వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. సో ఈ బ్యూటిఫుల్ లాకెట్స్తో ఇవి మీకు ఎలా నచ్చినాయో, ఏ బీట్స్కి బాగా సూట్ అయినాయో కామెంట్స్ రూపంలో తెలియజేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.